2వ అధ్యాయం 38వ వచనము. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరమును పొందుదురు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, అతి శ్రేష్ఠుడైన యేసయ్య, మీ ఘనమైన నామమునికి వందనాలు. ఇదిగో నీ బిడ్డలు రాజా నాయని సన్నిధి ఉదయకాలం సమయంలో వచ్చి ప్రార్థించి ఆరాధించి పాటలు పాడి ఆరాధనలో మీరు తోడయ్యండి, వారిని బలపరచారు. నీ మాట చేత మమ్మల్ని అందరూ కూడా బలపరచండి. వచ్చిన బిడ్డలు నీవారు, ఇదిగో నిలబడిన దైవజను నీవాడు. నాతోనూ కూడిన బిడ్డలతో నీ ఆత్మ చేత సంధించి, నీ 7 అంతల ఆత్మతో అభిషేకించి, 2 పాళ్ళ ఆత్మతో అభిషేకించి మీరు బలపరచు. నీ గుడార్థమైన సంగతులు మాకు బయలుపరచలే. సంఘముతోనూ మైక్ ద్వారా బయటకు రాజ వింటున్న వారితోనూ లైవ్లు రాజ యూట్యూబ్ ద్వారా శ్వాసలు మీడియాలో వింటున్న వాక్యము, అలాగే ఫేస్బుక్ ద్వారా వింటున్న వాక్యము ద్వారా ఎంతో మంది బలపరచబడుతూ ప్రార్థన అవస్థ కోరుతున్న బిడ్డలు వారిని రాజ్యం కొరకు కట్టండి, దీవించమని యేసు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రములు గాక. 2 చేతులు ఎత్తుదామా, దగ్గరగా స్తోత్రిద్దామా. హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డలారా, చాలా చక్కగా మరి ఉదయకాలం ఆరాధనలు కానీ పొద్దున్నే లేచి రావాలంటే చాలా కష్టతరమైన పని. అయినప్పటికీ ప్రియమైన బిడ్డలారా, మరి కంజేపుంటే కొంత సమయానికి విపరీతమైన ఎండ పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రియుల ఉదయకాల సమయంలో ఆరాధన అంతా కూడా క్రమంగా మరి ఆత్మీయంగా మీరు వినడానికి బాగుంటుందని చెప్పి సమయాన్ని మార్చడం జరిగింది. 7 గంటలకి ఆరాధన, 10 గంటలకు మనం ఆరాధన ముగించుకున్నాం. ఎందుకంటే 2 ఆరాధన మనకు ఉంది కనుక ఆరాధన కొరకు ప్రేమించారు. త్వరగా సమయోచితముగా మన సంఘ కార్యక్రమాలు మనము నడిపించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. మరి గత ఆదివారము పునరుద్ధాన దినమున పిల్ల ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం. 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. అది ప్రారంభించి చాలా దినాలు, వారాలు, నెలలు బట్టి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆదివారం వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథము, శనివారం ఉపవాస ప్రార్థనలు వచ్చేటప్పటికి నిర్గమకాండాలి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి ప్రేరేపణ మీరందరూ కూడా బైబిల్ అంతా కూడా చదవాలి. అందుకే వాక్యాన్ని అధ్యాయాన్ని పుస్తకాలు ఏం చేస్తున్నారంటే వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆది కాండం అంతా కూడా మనం ధ్యానం చేసాం. నిర్గమకాండానికి వచ్చాం. నిర్గమకాండములో ప్రియమైన బిడ్డలారా, 7 అధ్యాయాలు దేవుని స్తోత్రం. కనుక పిల్ల ఎందుకు విషయం మీకు చెప్తున్నారా అంటే, ఇలాగ పిల్ల ఆరాధనకు రావడం వల్ల, ఉపవాస ప్రార్థన వాక్యం ఉండడం వల్ల బైబిల్ పిల్ల మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి పిల్ల అవగాహన అనేది మనకు వస్తూ ఉంటుంది. స్తోత్రగలనేగా. హల్లెలూయా. సరే పిల్లలు, ఈ వారం చెప్పే మాట ఏంటంటే సంఘములో చేర్చబడాలంటే ఏంటి చెప్పండి. సంఘంలో చేర్చబడాలంటే మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటి? ప్రసంగం రాసుకునే వాళ్ళు రాసుకుంటుండండి, వినేవాళ్ళు వింటుండండి, చదువుకునే తప్పనిసరిగా ప్రసంగాలు రాయడానికి ప్రయత్నం చేయాలి. అవసరం ఒక పుస్తకం, ఒక పెన్ను, పిన్న తప్పనిసరిగా మీరు పిల్ల మీ దగ్గర ఉండాలి. ఇక్కడ పిల్ల సంఘంలో చేర్చబడాలంటే డబ్బు ఇస్తే సంఘంలో చేర్చబడతామా? డబ్బులు ఇచ్చి సంఘంలో కలుపుకుంటారండి? లేదా సంఘముగా ప్రియమైన బిడ్డలారా చేర్చబడాలంటే లోక సంబంధంగా పిల్ల చూడండి, కొన్ని సంఘాల్లో కొన్ని లోకరిచ్చిగా కొన్ని సంఘాలు ఉంటాయంటే పేటకు సంబంధించిన సంఘాల్లో వాళ్ళు పిల్ల ఏమైనా పొలాల్లో కానీ ఏమైనా చెరువులు ఉన్నాయి కండి, వారు సంఘాల్లో కలుపుకోవడానికి ఏం చేస్తుంటారు, కొంత డబ్బు అనేది కట్టించుకుంటారు. అంటే వాళ్ళు డబ్బు ఇచ్చి సంఘంలో కలుపుకుంటారు. ఇది లోకరిచ్చ. కానీ ఆత్మ సంబంధమైన సంఘంలో డబ్బు పనిచేయదు. దేవుని స్తోత్రం. డబ్బుతో దేవుని యొక్క సన్నిధికి మనము రాలేము. డబ్బుతో దేవుని యొక్క సన్నిధికి ఇప్పుడు మనము చేర్చబడలేము. మరి దేని చేత దేవుని సంఘంలో మనం చేర్చబడతాము?
మనందరూ కూడా ఎలా చేర్చబడ్డాము అని ఆలోచన చేస్తే ఇక మొదలు మనం మూలవృక్షంగా మనం చదువుకున్నాం. మూలవృక్షంగా చదువుకున్న వాక్యం ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు దేవునాత్మ యొక్క వరమును మనం ఏం చేస్తాము, పొందుతాం. ఇక్కడ మూల మాట ఆ అంశం ఏంటంటే, దేవుడిలో సంఘములోకి చేర్చబడాలంటే మొదట మనం ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? సంఘ బిడ్డలుగా చేర్చబడాలంటే, దేవుని బిడ్డగా చేర్చబడాలంటే, దేవుని సంఘములో నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే, మూల వాక్యముగా సంఘములో నువ్వు చేర్చబడాలంటే మారు మనసు పొందాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ కూడా ఏం పొందిన వారు? చెప్పాలి, ఏం పొందిన వారు? మారు మనసు పొందావు అంటే ఏం పొందాలి? చెప్పాలి, ఏం పొందాలి? బాప్తిస్ము పొందాలి. దాంట్లో మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా చేర్చబడతాం. మారు మనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా మనము దేవుని సన్నిధికి వచ్చిపోవడం వల్ల దాని వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలాగే అని చెప్పి మారు మనసు పొందిన తర్వాత వస్తాను అంటే అది కూడా పొరపాటు. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా త్వరగా మార్పు చెందాలి. మార్పు చెందడం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటంటే, మనము పాత జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చూడండి, అదే చెప్తాను. మొదటి కొన్ని ఆ 2వ కొరింథీ రాసే పత్రికలో పౌలు గారు ఆ సంఘానికి చెప్తూ 12వ అధ్యాయానికి వచ్చేయండి. కొరింథీలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. కావాల్సిన వచనాలన్నీ కూడా అక్కడ 21వ వచనం చూద్దాం. ఎందుకనగా ఒక వేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండిరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉన్ననేమో అనియు, ఒకవేళ కలహములను, అసూయలు, ఆ క్రోధములను, కక్షలను, కొండములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరులను ఉండునేమో అని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చినేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారతము, పోకురి, చేతలు నిమిత్తము మారు మనసు పొందమని అనేకులకు దుఃఖపడవలసి వచ్చిందేమో అని భయపడుచున్నాను. స్తోత్రం చెప్పండి. అంటే మనము మారు మనసు పొందడం అంటే మునుపు చేసిన పాపములన్నీ కూడా ఏం చేయాలి? చెప్పండి, విడిచిపెట్టాలి. అంటే గతంలో మారు మనసు పొందగా లేనప్పుడు, మారు మనసు పొందగా లేనప్పుడు నా జీవితం, పాపములో ఉన్న జీవితం ఏమేమి ఉన్నాయంటే, అప్పుడు చూడండి పౌలు గారు అంటున్నాడు, కలహాలు ఉన్నాయి మన మధ్య. మారు మనసు పొందలేనప్పుడు ఉన్నాయి కలహాలు. అంటే కలహాలు ఏంటి? ఒకడంటే వాడికి పడకపోవడం, ఆడుతూ ఇటుతో గొడవ పెట్టుకోవడం, ఏంటి నెమ్మది లేకుండా ఎక్కడ పడితే అక్కడ పోయినా మనసు లేకుండా ఎవరితో పెద్ద భేదప్రాయాలు పెట్టుకోవడం, ఇలా రకరకాలమైన సమస్య. ఇంకేం చెప్తున్నాడు? అసూయ, క్రోధము, కక్షలు, కొండములు, గుసగుసలాంటూ, ఉప్పొంగుతూ, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి అమ్మ? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే వచ్చాడు. అప్పుడప్పుడు మనం చేసేకి డ్యాన్స్ చేస్తామే, అయ్యే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే. అందుకే సంఘాలలో ప్రీతం అవన్నీ కూడా ఏం చేయకూడదు, మానేయాలి. కానీ తప్పక ఏం చేస్తారు? చేయవలసిన అవసరత వస్తుంది. అలా చేయకపోతే ఎలాగండి? సంఘానికి ఎవరు రారండి? మనం సంఘానికి రాబోదు కాదు, ఎవరికి లోపడాలి? మనం చెప్పాలి, ఎవరికి లోపడాలి? వాక్యానికి, దేవునికి లోబడాలి. అన్యాచారాలు సంఘంలోనికి
రానేయకూడదు. కనుక పిల్ల మారు మనసు అనగా ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి, మునుపు చేసే తప్పులు విడిచిపెట్టాలి. మారు మనసు పొందిన తర్వాత మరలా ఎన్నడూ ఆ పాపాలు ఏం చేయకూడదు, ఆ పాపాలే మళ్ళీ ఏం చేయకూడదు. రక్షణ పొందినప్పుడు బాప్తిజం పొందినప్పుడు ఈ లోకంలో ఏది ఎక్కువ కాదంట. ఆదివారం ఎంత పనున్నా ఎక్కడికి వస్తానన్నా, ఆమె ఎక్కడికి వస్తానన్నా, ఆదివారం ఎంత పనున్నా నా సొంత యజమాని యొక్క రైతు పొలానికి వెళ్తానండి, ఆదివారం గుండు మానేసేసి. మాట ఎవరికి ఇచ్చాము చెప్పాలి, మాట ఎవరికి ఇచ్చాము? దేవునికి ఇచ్చాం. మారు మనసు పొందడం అంటే గతాన్ని విడిచిపెట్టాలి, మునుపు పాపాన్ని విడిచిపెట్టాలి. ఇంకా మళ్ళీ ఎన్నడూ ఏం చేయకూడదు, చేయకూడదు. ఒకవేళ చేశావా మనం పడిపోవడం లెక్కే, మళ్ళీ అదే స్థితిలో ఉన్నామా మన పరిశుద్ధిలో కోల్పోవడం లెక్క. స్తోత్రగాక. అందుకే సంఘములో చేర్చబడం అంటే మనం మొదట ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. ఒకప్పుడు బూతులు ఆడేవాళ్ళం, ఒకప్పుడు గొడవ ఆడేవాళ్ళం, ఒకప్పుడు భేద ప్రాంతం ఉండేవాళ్ళం, ఒకప్పుడు ప్రేమ లేకుండా ఉన్నాం, ఒకప్పుడు ఎవరు లెక్క చేసేవాళ్ళం కాదు, ఒకప్పుడు అసూయ ద్వేషగా కలహముగా మత్సరముగా మన ధాంపికలుగా ఉన్నాము. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత వాటికి వ్యతిరేకంగా వెళ్ళాలి. మంచోడు చెడ్డోడు ఎలా కావాలి, చాలా వ్యతిరేక పదం ఏంటి మంచోడికి, చెడ్డోడికి వ్యతిరేక పదం ఏంటి మంచోడు, చీకటి వ్యతిరేక పదం వెలుగు. అలాగే చెడికి వ్యతిరేక పదం మంచితనము. ఇవి మార్పు రావాలి. దేవస్థానం కాక బూతులు ఆడేవాళ్ళు బూతులు ఆడకూడదు, జగడాడేవాడు జగడాలు ఆడకూడదు, ప్రేమ చూపలు ఉన్నవాడు ప్రేమ చూపలు ఎప్పుడు ప్రభువులోనికి చేర్చబడిన తర్వాత. చేర్చబడక ముందు పాపులము, ఎప్పుడైతే చేర్చబడి మారు మనసు పొందామో మునుపటి పాపను ఏం చేయాలి? మందు తాగే వాళ్ళు విడిచిపెట్టి మందులకు వచ్చిన తర్వాత మళ్ళీ మందుని, చుట్లు తాగేవాడు చుట్లు విడిచిపెట్టి బాప్తిజం పొంది రక్షణ పొంది గుడికొచ్చిన తర్వాత గుడి అయిపోయిన తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని వదలకున్నాం. ఏంటి సినిమాలు లోక సంబంధమైన వాటిని చూడాలని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ వాటిని చెప్పాలి ఏం చేయకూడదు, చూడకూడదు. అది మారు మనసు పొందండి. మళ్ళా మారు మనసు పొందేసేసి నెలంతా పాపం చేసేసి ప్రభురాత్రి రోజులు వచ్చి ప్రభు తప్పు అయిపోయింది క్షమించని చెప్పి మళ్ళా 10 రోజులు తీసి మళ్ళీ నెల రాగానే మళ్ళీ మొదటి తారీఖు నుంచి మళ్ళా 31వ తారీఖు వరకు పోయినా మళ్ళీ పాపం చేసేసి మళ్ళా ప్రభురాత్రి పోయి ప్రభువుని క్షమించండి. ఇలాంటి భక్తి కోరుకోవడం లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. పక్క సంఘాన్ని ప్రేమించదు, పక్క విశ్వాసాన్ని ప్రేమించదు. ప్రభురాత్రి భోజనం తీసేసుకోవడం వల్ల వీడికి ఉపయోగం ఉందంటావా? అలాగే తీసుకుంటే మనం శాపగ్రస్తులు అవుతామా లేదా బల మనకు ఆశీర్వాదకరంగా వద్దా? తెలుసు, కానీ ఏం చేస్తారు చాలా మంది అప్పటికప్పుడు ఇల్లు వచ్చేసి ఉపవాసం ఉండదు, ఉపవాసం లేకుండా అడావుడికి పనికొచ్చేసి ప్రభురాత్రి భోజనం కూర్చొని ప్రభురాత్రి భోజనం తీసేసుకుంటారు. దానివల్ల నష్టమే తప్ప లాభమో లేదు. ఇక్కడ చెప్తున్నా మన సంఘములో చేర్చబడాలంటే మొదట మునిపటి పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. రెండో విషయానికి వస్తే అదే కొరింథీ పత్రిక 21వ అధ్యాయంలో గతములో జరిగిన పోకిరి చేష్టలన్నీ కూడా ఏం చేయాలి? ఎటకారంగా ఉండేవారు, ఎగతాళిగా ఉండేవారు. ఏంటి ఎవరు పడతారు ఈ పేర్లు ఎట్టలేదు, కొంతమంది పేర్లు ఎడుతుంటారు. ఇప్పుడు పెద్ద ఏదో అందంగా ఉన్నట్టు, ఏంటి ఇది ఎవరో తెలంగా ఉన్నట్టు. గుణిగిందగా ఎర్రగొన్నది దాని కింద ఉన్న నైపు తెలియదండ. దాని కింద తప్పు పెట్టుకుని ఎదురు ఏం చేస్తారా ఏలెట్టి చూపిస్తున్నారు. ఒకరిని ఏలెట్టి చూపించే ముందు మనం 3 ఏళ్ళు చూపిస్తామని ఆలోచన కలిగి ఉండాలి. ఎదుటి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మన స్థితిగతి ఏంటనేది కూడా మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. అల్లరి తక్కువ ఆటపాట ఎవరికి తీర్పు తెచ్చుకూడదు, ఎవరి గురించి తక్కువగా మాట్లాడకూడదు, ఎవరిని తక్కువ చేసి మనం ఆ దేవుని బిడ్డలైన మనము ఎవరిని హానంగా మాట్లాడకూడదు. స్తోత్రంగా దేవుని బిడ్డలు ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. దేవుని స్తోత్రం. మనం తగ్గించబడాలి, ఎదుటి వ్యక్తి ఏం చేయబడాలి? హెచ్చించడు. అప్పుడే అతని ఎదుట దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. మారు మనసు పొందడం అంటే ఒకటి గతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుటే మారు మనసు. రెండోది చెప్తున్నాడు, గతములో అల్లరి చిల్లరగా ఉండి లోకాశ్రయంగా ఉండి ఆట పాటల వైపు తిరుగుతూ గతములో పోకిరి శాసనం చారత్వము పాపములో ఉన్న వాటిని విడిచిపెట్టినదే మారు మనసు పొందుట. దేవుని స్తోత్రం.
ఇక మూడో విషయం ఏంటంటే చూడండి, అదే కొరింథీ పత్రిక ఎబ్రీ పత్రిక వస్తే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము ఆయన చూస్తే చెప్తున్న మాట, నిర్జీవ క్రియలు ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. ఏ క్రియలంట ఆమె, ఏ క్రియలంట, నిర్జీవ, చెప్పాలి, నిర్జీవ క్రియలు. అంటే నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు, పనికిరానివి క్రియలు. చాలా మంది పాపం చేస్తూ చాలా మంది ఉపయోగం లేని పనులు చేస్తుంటారు. క్రియ అంటే ఏంటి, పని. చెప్పండి, క్రియ అంటే ఏంటి అమ్మగారు, ఈ క్రియ అంటే ఏంటి? దేవుని స్తోత్రం కలుగుగాక. మన క్రియలు ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మంచిగా. మనం చేసే పనులు ఎలా ఉండాలి, మంచిగా ఉండాలి. పడదు కదా, శరీర క్రియలన్నీ శరీర సంబంధమైన క్రియలను ఏం చేయాలి, మారుమనసు పొందాలంటే శరీర సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టాలి. అది మారుమనసు పొందడం అంటే. గుడికొచ్చి కూడా మన శరీర సంబంధమైన పాపం చేస్తే మనం జీవన క్రియలు విడిచిపెట్టిన వారము కానీ చదువుతున్న మాటలు 6వ అధ్యాయములు, కాబట్టి నీ జీవ క్రియలు విడిచి మారుమనసు హలో హలో ఎల్లప్పుడు దేవునికి చెరము. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, మూడో మాట ఏంటి, నిర్జీవ విధమైన క్రియలన్నీ కూడా, శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా ఏం చేయాలి, విడిచిపెడితేనే నువ్వు మారుమనసు పొందినాను అవుతుంది. మారుమనసు అంటే ఏంటి, శరీర సంబంధమైన క్రియలు ఏమి చేయకూడదు. ఇంక 4వ విషయానికి వస్తే నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం 9:35లో, శరీరాలను అనుసరించడం చెడ్డ మాటలు మనము పలకకూడదు, చెడు మార్గములు నడవకూడదు. చెప్పండి, ఏ మార్గంలో నడకూడదు, చెడు మార్గములు మనం రెండు చేతులు ఇస్తాను చెప్పా. హల్లెలూయా. మారుమనసు పొందడం బట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. మారుమనసు పొందడం బట్టి అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టాలి. మారుమనసు అంటే ప్రియమైన మునుపటి చేసే పాపములు ఎన్నడూ ఎప్పుడు కూడా చేయకూడదు. మారుమనసు పొందడం అంటే మారుమనసు అనగా చెడు మార్గాన్ని, చెడ్డ మార్గాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. బూతులు, అపవిత్రమైన మాటలు క్రైస్తవుల నోట, చెప్పండి, క్రైస్తవుల నోట, దేవుని బిడ్డల నోట రాదు. పిల్లలమైనా మీ ముందు బూతులు ఆడుతుంటే పళ్ళ మూతి మీద ఒకటే వేయాలి. అది బూతులు ఆడుతుంటే 36 పల్లెటూళ్ళు తల్లిలు ఉన్నారు. పిల్లలు బూతులు ఆడుతుంటే ఆ బూతులు తిడతారని ఆలోచన లేకుండానే చాలా మంది ప్రవర్తిస్తుంది. ఇంకొక మాట నిన్న లూకాసు వార్తకు వస్తే, లూకాసు వార్తలో 5వ అధ్యాయం 32వ వచనం చూస్తే కనుక, మనము ఇప్పుడు మారుమనసు పొందడం అంటే ఏంటనేది ఎవరు చూస్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం, 5వ అధ్యాయం 32వ వచనం త్వరగా. ఆ మారుమనసు పొందుటకై ఆ పాపులను పిలవలసింది కానీ ఆ నీతిమంతులు ఏం చేయలేదు, పిలవరాలేదు. అంటే
పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా మనం చేయాలి, కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అలా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? సిలువలో చచ్చిపోయాడు, సిలువ జనాలు చేయనని వచ్చాడా? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే మనం ఎవరమో? పాపులము. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నామో ఇప్పుడు మనం పాపులము కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలి? పరిశుద్ధులేక ప్రార్థన. మనంతా కూడా చాలా మంది చూడండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అంటది ఆఖరిలో 2 మాటలు, ప్రభువా ఈ పాప చేసిన ప్రార్థన, ఏం చెప్పండి, ఈ పాప చేసిన ప్రార్థన చెప్పాలి. ఈ పాప చేసిన ప్రార్థన కాదు. ఇంకేమంటది? ఇంకో మాట ఏమంటది అమ్మా? ఇంకో మాట ఏమంటది? తప్పులు పొరపాట్లు ఏమనుంటే క్షమించు ప్రభు అంటే. ఇదేంటి మళ్ళీ దీపరాధన? నాకు అర్థం కాదు. తప్పులు పొరపాట్లనే పాట రాకూడదు. దేవుడి బిడ్డలకు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. ప్రభు దేవుడి కార్యాలు చేశాడు. మన మారుమనసు పొందిన తర్వాత మన పాపులు ఎలాగవుతా? మరి ప్రభు ఈ పాపి చేసిన ప్రార్థన అడిగితే ఇంకా పాపంలో ఉన్నట్టే లెక్క. సరిగుచ్చా రెండు చేద్దాం, స్తోత్రం చెప్దాం, గడి చెప్దాం. హల్లెలూయా. కనుక చెప్తున్న మాట మీద దేవుడు పాపలను మీద రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనం ఏం పడిన పాపమును మాని పరిశుద్ధత కలిగి ఉండుటయే వారి మనసు. పాపాన్ని విడిచిపెట్టి ఏం పొందాలి? పరిశుద్ధత పొందాలి. పాపం మనలో ఉంటే పరిశుద్ధత ఉంటుంది. మనలో పాపం ఉంటే పరిశుద్ధత ఉన్నది మనలో, పవిత్రత ఉన్నది మనలో. కనుక ఏముండాలి అంటే పాపము ఇప్పుడు మారు మనసు అనగా పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధత కలిగి ఉండుటయే మారు మనసు. ఇలాగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఏదైనా వచ్చండి. అపొస్తలుల కార్యాలు మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 19వ అధ్యాయం 3వ వచనం చేస్తే ఏమయ్యాడని చెప్తున్న మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్త గట్టి చూద్దాం. మీరు మార్పు నంది అమ్మా పరలోక రాజ్యములోనికి ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నట్టు మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యానికి మీరు. అంటే మనం ఏం పొందాలంటే మారు మనసు పొంది ఎవరు మీరు చిన్న బిడ్డల వల్లే ఉన్నారు, పసిబిడ్డల వల్లే ఉండాలి. పసిపిల్లడికి పాపం అంటే ఏంటో తెలుసా? మాట్లాడండి. వాడికి 100 రూపాయలు రాసి ఇచ్చాం అనుకో, ఏం చేస్తాడు? పాపం కొట్టాడా? ఫోన్లో అమ్మ చెప్పేస్తాడా? ఆయన పట్టుకెళ్ళి ఎందుకంటే నోట్లో పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు? చేతి ఇవ్వగానే ఆయన నోట్లో పెట్టి ఆగుతాడు. వాడు దేవస్థాపనకి వెళ్ళగా చింపేస్తాడులేండి. కానీ మొదలు చేసే పని ఏంటి? వాడు నోట్లో పెట్టుకుంటాడు. వాడికి ఏమి 100 రూపాయల నోట్ అని తెలియదు. అలాగే చిన్న బిడ్డకు పాపం అంటే తెలియదు. తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి, వీళ్ళు లక్కీని, వీళ్ళ పేరు సైతన్యం ఉన్నారు. వీళ్ళ పాపం అంటే ఏంటి తెలుసా? తెలీదు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. ఎందుకు విషయం చెప్తుంది? మనం అలాంటి మనస్తత్వం గలవారు ఉండాలి. కానీ చిన్నపిల్లల మనస్తత్వంలో నోట్లో ఏట్టుకోమని కాదు. దేవుని స్తోత్రం. చిన్నపిల్లలాగా ఉండాలంటే చాలా మంది తెలివి ఎక్కువైపోయి చిన్నపిల్లలాగా ఉంటే పెద్దోళ్ళు ఎలా అయిపోతున్నారంటే నోట్లో వెళ్ళిట్టుకుంటున్నారట. చాలా మంది ఇప్పుడు కూడా పడుకున్నప్పుడు నోట్లో వెళ్ళి పడుకుంటారు. కొంతమందికి అలవాటు అయిపోతుంది. ఏంటి? నోట్లో పాలు తిట్లు తీస్తారు కదా, ఈ ఏళ్ళు సపరెత్తుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే మనము సంఘములోనికి చేర్చబడాలంటే, మనం సంఘములోనికి రావాలంటే, మనం సంఘ బిడ్డలుగా ఉండాలంటే మనం మొదటి ఏం పొందాలి చెప్పాలి? ఏం పొందాలి? మొదటి పెట్టి మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందడం అంటే ఏంటి? మునుపుడు చేసిన పాపాలు చేయకూడదు. రెండోదిగా గతములో మనము పోకిరి శాసనలు, చెడ్డ పనులు, చారత్వము ఇవేమి చేయకుండా ఉండడం మారు మనసు.
మూడవదిగా నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. నాలుగవదిగా చెడ్డ ఆ మార్గాలు వెళ్లకుండా మనం మార్చుకోవాలి. ఇక ఐదవదిగా పాపము చేసే వారిగా ఉండాలి, పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. ఇక మారు మనసు పొందిన బిడ్డల వంటి వారి వలె ఉండాలి. ఇక ఏడవదిగా తపస్సు గారు మనం చూసాం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు చెండు మారు మనసు పొంది మీరు చెప్పండి పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడును ఏం పొందాలి? అప్పుడు బాప్తిసం పొందాలి. పాపాలు విడిచిపెట్టి ఏం పొందాలి? అందుకే నీటిలో నిలబెట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముతున్నావా అని అడుగుతాం. అప్పుడు నువ్వేమంట చెప్పాలి? బాప్తిసం పొందని అందరూ చెప్పారా? ఏమని చెప్పా? యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముతున్నాను అంటున్నాం. ఆయన నీ కొరకు పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడని ఆయనలోనే పాప క్షమాపణ ఉందని నమ్ముతున్నావా అని అడిగామా? బాప్తిసం పొందిన అందరిని అడిగామా? అప్పుడు ఏమన్నా నువ్వు చెప్పాలి? ఏమన్నా? నమ్ముతున్నానండి అన్నావు. ఇంకేమన్నా? ఇదిగో దేవుడి కన్నా ఎక్కువ కాదని ఈ లోకముల ఆచారాలకి పండుగలకు ఇది దేనికి సమయం ఇవ్వకుండా ప్రతి ఆదివారం గుడికి ఉపవాస ప్రార్థనకి సభలకి దేవుడి కార్యాలకి ముందుంటారని ఒప్పుకున్నావా? మాట్లాడబెట్టి ఎన్ని ఆధారాలు మానేసా? ఇదేనా మారు మనసు పొందడం అంటేనే? ఇదేనా మార్పు పొందడం అంటేని? చాలా మంది పైన అన్ని పండుగలు ఎవరి పండుగ వాళ్ళే చేసుకుంటారమ్మో. ఎవరి పండుగ వాళ్ళే చేసుకుంటారు. మనోళ్ళు ఉన్నారే, మన క్రైస్తవులు ఉన్నారే, అన్ని పండుగలు వెళ్ళే. గోవు పండుగ వచ్చినా వెళ్ళే, రాగి పండుగ వచ్చినా వెళ్ళే అండి, హోలీ పండుగ వచ్చినా స్కూల్ మానేసి ఇది అంట ఇంకా ఎట్టుకు తిరిగేది. ఈరోజు చేసుకున్నారా పచ్చడి? చేసుకోరు, నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. ఎప్పుడు చేయాలి? చేసుకోవద్దని కాదు, ముందని చేయాలి, అయిపోయిన తర్వాత చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎందుకు విషయం మీకు చెప్తున్నాను? అలాగే ఆచార సంబంధమైన వాటి వైపుకి మనము చెప్పండి పోడదు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ఎవరైనా పచ్చడితం ఏం చేయాలి? తెచ్చుకుని పిచ్చి పెట్టుకోవాలా? అమ్మా ఎవరైనా పచ్చడి పంపితే ఏం చేయాలి? చేతి వేసి నాకేలా ఏంటి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు అసలే ముట్టనే చెప్పండి, ముట్టనే దాయనే దాయకు. మారు మనసు పొందడం అంటే అది మనం వెనక్కి వెళ్ళకూడదు. ఒకప్పుడు అక్కడ భోజనం పెడతానంటే పరిగెట్టేవాడు. మీరే కాదు, నేను వెళ్ళాను చాలా సార్లు. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. నేను ఏ విషయం చెప్పండి సిగ్గుపడినా. నాకు తెలియని వయసులో పోయినా శుభ్రం సెషన్ అయితే బెక్కవాళ్ళు భోజనం పెడితే బెక్కవాళ్ళు వెళ్ళారు. మా ఊళ్ళో పోయినా సమరం చేస్తే ఆ సమరానికి పోయినా పప్పు సాంబార్ భోజనం పెడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు తెలియక దేవుని స్తోత్రం. తెలిసిన తర్వాత ఎప్పుడు ఎన్నడం వల్ల వాడు మేము చూడలేదు, వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి. మా అబ్బాయిని వెళ్ళకూడదని చెప్పినాక అక్కడక్కడికి వెళ్ళగలను. నువ్వు అన్ని అనిపించేసావు, నువ్వు నన్ను వెళ్ళొద్దు అంటున్నావు అట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే ఇప్పుడు మనకి తెలియజేసాం, తెలిసిన దాన్ని మన పిల్లలతో దాన్ని ఏం చేయకూడదు, చెయ్యనీయకూడదు, ప్రోత్సహించకూడదు. దేవుని స్తోత్రం కలిగాక 2 చేతులు ఎత్తుదాం. బయటకు ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అవి ఈ విమానం మొత్తం ఎక్కిపోతుంది. ఎక్కడికైనా వెళ్తున్నామంటే పిల్లలు లేకపోయినా ఫోన్ చేసి వెళ్తాను డాడీ అని చెప్పాలి, లేకపోతే ఈ విమానం మొత్తం ఎక్కిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. కనుక పిల్లలు బయటికి వెళ్తానంటే తల్లిదండ్రులు ఏం చెప్పాలి? ఆడుకోవడానికి వెళ్తాను, లేదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను చెప్పి నేర్పాలి. అంటే వీడు చెప్పుకుంటే ఎక్కడెక్కడ పోయండి, ఇక్కడ ఉంటాడు, ఎక్కడో జగ్గంపేటలో ఉంటే ఆడు ఎక్కడ ఉన్నాడు, మీ పిల్లలు అక్కడ చూసాడంటే ఎలాగుంటుంది? దేవుని స్తోత్రం. నీ హద్దులు దాటకూడదు పిల్లలు.
క్రమశిక్షణ పిల్లలు ఉండాలి. చెప్పే వయసు ఇదే, మన చెప్పు చేతులు పెట్టుకోవలసిన వయసు ఇదే. తిరగబడతాడా చితగ్గొట్టే తప్పలేదు, దేవుని స్తోత్రం కలిగి గాక. మొక్క ఇనది మోన ఉంది అన్నాడు దేవుని స్తోత్రం. బెత్తనాలు వాడిన కుమారుడు జ్ఞానవంతుడు కాలేడు. అందుకే ఈ రోజు పిల్లలు చదువు రాకపోవడం కారణం ఏంటి? స్కూల్లో టీచర్ కొడుతుంటే టీచర్ గారి కంప్లైంట్ అంటే ఆడం కొడతాను, ఉద్యోగం పోతాను, నోరు మూసి కూర్చుంటున్నాడు. ఒక 50 సంవత్సరాల క్రితం వెళ్తే వీడు 5వ తరగతి చదువు ఉద్యోగాలు వచ్చాయి, 2వ తరగతి చదువు ఉద్యోగాలు వచ్చాయి. ఒక వీడు 60 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే అదే గొప్ప చదువు అనుకునే దేవుని స్తోత్రం కలిగే కాక. అలా చదవడానికి కూడా పీడ కర్రలు ఇచ్చి పీడ మాస్టర్ ఏళ్ళు తిరగేసి స్కేళ్ళు పెట్టుకుని చదవగొట్టేవారు. చదువు రాకపోతే పొట్టి చిప్పు వాడికి ఏం రావాలి? అక్షరం ముక్కలు చెప్పాలని చెప్పి మాస్టర్ గారికి అబ్బి చెప్పేవారు దేవుని స్తోత్రం కలిగే. ఇప్పుడు నా కొడుకు చదువు రాకపోవడం పర్లేదు, కొట్టామంటూ ఊరుకోవాలి దేవుని స్తోత్రం. కొడితే కేసు అంటుంది. అందుకే మనోడు ఊరి మీద దేశదిమ్మల్లో తిరుగుతున్నాడు దేవుని స్తోత్రం చెప్పు. చదువు అంటే వాడికి భయం ఉంది. ఇంటిలో పిల్ల తల్లిదండ్రులు భయం ఉండాలి, పిల్ల ఆ స్కూల్లో టీచర్ భయం ఉండాలి. దేవుడు అంటే దేవుడు భయం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మారు మనసు పొందడం అంటే చేర్చబడ్డం అంటే మనం ఎంత తెలుసుకో. మారు మనసు పొందడం అంటే ఇవన్నీ విడిచిపెట్టి రక్షణ పొందాలి. బాప్తిసం పొందితేనే నువ్వు మారు మనసు పొందిన దాని అవుతావు. స్తోత్రం. దేవుని బిడ్డగా చేర్చబడిన దాని అవుతావు. ఇది ఎందుకు మనము మారు మనసు పొందాలి? రెండో విషయం ఏంటి చెప్పండి. ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం? మారు మనసు అంటే ఏంటి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు మనం పాపాలు విడిచిపెట్టాలి? ఎందుకు మనం అన్ని విడిచిపెట్టి దేవుని ఎందుకు రావాలి అని అంటే, మొదటి మాట మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 2వ వచనం చూస్తామని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం తొందరగా చదవాలి, 10 నిమిషాలు మనం ముగించేసుకుందాం. 3వ అధ్యాయం 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందుడి స్తోత్రం. ఇక్కడ ఎందుకు మరి మారు మనసు పొందాలంటే దేవునికి రాజ్యము సమీపిస్తుంది, ఆయన త్వరగా వస్తున్నాడు. అందుకే చూడండి, యోహాను పోయిన అరణ్యంలో సర్ప సంతానమా రాబోయే ముఖం నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవరు? దేవునికి రాజ్యం ఏం చేస్తుంది? సమీపిస్తుంది. అంటే దేవుడు రాకడ వస్తుంది, దేవుడు వస్తున్నాడు కనుక ఆయన రాజ్యము సమీపిస్తుంది కనుక అందులోనికి ప్రవేశించడానికి, అందులోని ఉండడానికి మనం ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం పొందాలి? మారు మనసు పొందాలంటే ఏం పొందాలి? దాన్ని చూచుగా మారు మనసు పొందాలంటే బాప్తిసము పొందాలి. ఇది రెండో విషయం. మార్కు సువార్త 1:4 చదివితే చూడండి, ఎందుకు మారు మనసు పొందాలంటే పాప క్షమాపణ పొందుట కొరకు మారు మనసు పొందాలి. చదువుతారా? మన పాపాలు క్షమింపబడడం నిమిత్తము మన మారు మనసు, అదే పాప క్షమాపణ నిమిత్తము ఆ మారు మనసు విషయమైన ఆ బాప్తిసము ప్రకటించుచున్నాము. స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు మనం మార్పు చెందామంటే ఇప్పుడు ఏం పొందాలి? అందరూ ఇప్పుడు బాప్తిసం పొందాలి. అందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళే లెక్క. పొందలేని వాళ్ళు ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు దేవుళ్ళకి చేర్చబడాలంటే, పాపాలు క్షమింపబడాలంటే, దేవుడి రాజ్యం సమీపిస్తుంది, అందులో ప్రవేశించాలంటే బాప్తిసం అనేది తప్పనిసరిగా పొందాలి. ఇంకా మూడో విషయానికి వస్తే చూడు, 1వ అధ్యాయం మార్కు సువార్త 1:15 చూస్తే అక్కడ కాలము పరిపూర్ణమైనది అవసరము కనుక మారు మనసు. చదువుతారా? చదవండి. అది కాలము సంపూర్ణమై దేవునికి రాజ్యము. ఇంకా మారు మనసు పొందాలి. ఇప్పుడు ఇదే సమయం మారు మనసు పొందడానికి. అమ్మా మారు మనసు పొందాలని సమయం ఇదే, అనుకూలమైన సమయం. రేపు పొందాలి, ఎల్లుని పొందాలి, పెళ్ళైన తను పొందాలి, 10వ తరగతి పాస్ అయిన పొందాలి, లేకపోతే ఇంటర్మీడియట్ పొందాలి, లేకపోతే పిల్ల ఉద్యోగం వచ్చిన పొందుతావులే. మా మారు మనసు అనేది ఎప్పుడు ఎలా కలుగుతుంది ఎవరికి తెలియదు. అనిపించిన వెంటనే త్వరగా ఏం చేయాలి? పొందాలి. నేను పొందుతుంది మా ఆయన ఒకసారి పొందాం అంటే మీ ఆన పెడి ఎప్పుడు పొందుతాడో ఎవరికే చేయలేదు. అందుకంటే మారు మనసు అనేది దేవుడి కలిగి చేస్తున్నప్పుడు వెంటనే ఇదిగో కాలము పరిపూర్ణమైపోతుంది. ఇదే సువార్త వినే సమయము, ఇదే వాక్యం వినే సమయము. ఆ రోజున కూడా వాక్యము దొరకదు, బైబిల్ దొరకదు, వినాలంటే వినడానికి అవకాశం ఉండదు.
చెప్తా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సువార్త మోయబడు వాక్యమే కరువగును. ఈ సువార్త మోయబడు వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రమ్యమైన దేవుడు, రవికోటి దేవుడు, రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. కనికప్పిన అంతటా సువార్త మూయబడబోతుంది. వాక్యము కరువబోతుంది. ప్రభు వస్తాడు. వచ్చేటప్పుడు ఏం పొందుండాలి? ఏం పొందుండాలి? మారు మనసు పొంది బాప్తిజం పొంది శుద్ధంగా ఉండాలి. లేదా అంతే సంఘటనలు చూస్తూ ఉంటాం. కనుక ఏడేళ్ళ పరిశోధనకు విన్నబోతుంది. ఏడేళ్ళ పరిశోధనకు విన్నబోతుంది. ఏడేళ్ళ లోకమేడుగా శ్రమ రాబోతుంది. ఏడేళ్ళ లోకమేడుగా శ్రమ రాబోతుంది. వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. వీడు 7 ఏళ్ల పెన్షన్ చెప్పిన పరలోకములు ఇవ్వబోతుంది. ఈ లోకానికి 7 ఏళ్ల శ్రమ రాబోతుంది. వారు వచ్చి పొందడం వాడు, దేవుడి ఎందుకు రానంత వాడు, దేవుడు సేవించిన వాడు, దేవుడు ఎందుకు ఇష్టపడిన వాడు, దేవుడికి ఇష్టం లేకుండా ఎవడు ఇష్టం వచ్చినది ఎవడు తిరుగుతాడో వాడందరూ కూడా శ్రమను దినానా వాక్యం యుద్ధకు రానివాడు, మారు మనసు పొందలేని వాడు, మార్పు పొందలేని వాడు, బాప్తిజం పొందలేని వాడు అందరూ కూడా శ్రమ కాలములో శ్రమ పడబోతున్నారు. స్తోత్రం కలుగుగాక. కనికప్పిన ఎందుకు మనం మారు మనసు పొందాలి? దేవుడి రాజ్యము సమీపిస్తుంది. ఎందుకు మారు మనసు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి. ఎందుకు మనం